ఇక ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా తరలని ధాన్యం తడిపిన వర్షం అంటూ ప్రధాన వార్త కనిపిస్తుంది. సో ధాన్యం కొనాలని ఒకవైపు ధర్నా చేస్తున్న రైతుల ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రాల్లోనే తడిసిన వడ్లకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎంత దారుణంగా వర్షాలకి ధాన్యం తడిసిపోయిందో. వడగండ్ల వానతోని కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం అంతా తడిసి ముద్దైపోయింది. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాశుల మధ్య కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. ఆ ఫోటోగ్రాఫ్. ఇంకొక వైపు ఇక్కడ మరోవైపు ధర్నా చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో మాగనూరు మండలం గూడెబల్లూరులో జాతీయ రహదారి మీద ధాన్యం ట్రాక్టర్లతోనే ధర్నా చేసిండ్రు రైతులు. 2-3 రోజులుగా మిల్లుల దగ్గరనే పడిగాపులు కాస్తున్నామని వాళ్ళంతా కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది వర్షాలతో ఇది దుస్థితి ధాన్యానికి సంబంధించి. సో కళ్ళాల నిండా కర్షకుల కన్నీళ్ళే అంటూ మనకి వార్త కనిపిస్తుంది. అకాల వర్షంతో అన్నదాతకు తీవ్ర నష్టం కలిగింది. చెడగొట్టు వానతో ఆగమైన రైతాంగం, సెంటర్లలో తడిసి ముద్దైన ధాన్యం అంటూ చూస్తున్నాం. వరదలో మునిగిన వడ్లను చూపుతూ కండ్లలో నీళ్లు తీసుకుంటున్నారు రైతులంతా కూడా. మామిడి మిర్చి తోటల్లో ఆశలన్నీ కూడా నేలరాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో వనపర్తి జిల్లా మార్కెట్ యార్డ్లో వర్షానికి వడ్లు తడిసిపోయినాయి. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకొక వైపు చూస్తే ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రైతులంతా కూడా అరిగోసపడుతుంటే మూలిగే నక్క మీద తాటి పండుబడ్డట్టుగా చెడగొట్టు వానలు వాళ్ళను నిండా ముంచుతున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్న కాంగ్రెస్ సర్కార్ పట్టింపు లేనితనం. దీంతో ఆరుగాలం పంట నీటి పాలైపోయి కళ్ళాల్లో కర్షకుల కన్నీళ్లు పారుతున్నాయి. మొన్న కురిసిన అకాల వర్షం రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సో ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యమంతా కూడా తడిసి ముద్దైపోయింది. మార్కెట్కు తెచ్చిన మిర్చి బస్తాలు తడిసిపోయినాయి, మక్కలు కొట్టుకుపోయినాయి. కోతకొచ్చిన వరి పైరు నేలవాలిపోయింది. రాలిన మామిడికాయలను, ధ్వంసమైన బొప్పాయి తోటలను, తడిసిన మిర్చి బస్తాలను, కొనుగోలు కేంద్రాల్లో వరదకు కొట్టుకుపోయిన వడ్లను చూసి రైతులంతా కూడా కన్నీటి పర్యవంతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యం తెచ్చిన వెంటనే కాంటా వేసి కొనుగోలు చేసి ఉంటే ఇంత నష్టం జరగకపోయి ఉండేది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ సర్కార్ మీద మండిపడుతున్నారు రైతులంతా కూడా. వడ్ల మీద కప్పడానికి కనీసం టార్పాలిన్ కవర్లను కూడా అందుబాటులో ఉంచట్లేదని వాపోతున్నారు. సో తడిసిన ధాన్యాన్ని అంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే ఏ విధంగా ప్రజల మీద కక్ష కడుతుంది ప్రభుత్వం అనే దానికి సంబంధించి మరో వార్త కనిపిస్తుంది మనకి ఇక్కడ. బీఆర్ఎస్ సభకు వెళ్ళినందుకు ఇందిరమ్మ ఇల్లు కట్ చేసిన వార్త ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఆ దంపతులు ఇద్దరు కూడా దివ్యాంగులు. ఊరు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి. ఆసరా పింఛనే వాళ్లకు దిక్కు. ఇద్దరు పిల్లలతో కిరాయి ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కూడా జాబితాలో పేరు రాకపోవడంతో వీళ్ళంతా స్టన్ అయిపోయినారు. తమకు ఇల్లు ఎందుకు రాలేదు అని స్థానిక కాంగ్రెస్ నేతను అడిగితే, నువ్వు బీఆర్ఎస్ మీటింగ్కు ఎందుకు పోయినావు, బీఆర్ఎస్ వాళ్లకు మేము ఇండ్లు ఇవ్వమని కరాఖండిగా చెప్పినట్టు దివ్యాంగ దంపతులు బొడికే రేణుక, మల్లేశం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళే మరి పెద్దోళ్ళకి ఇండ్ల పేదలకు ఇవ్వరా అంటూ ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా నిలదీస్తున్నారు ప్రజలంతా కూడా. గ్రామాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఈ ఆందోళనలు కూడా ఉధృతం అవుతున్నాయి. అధికారులను నిలదీస్తున్నారు. జీపీల ముందు ధర్నా చేస్తున్న పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే భద్రత లేని భాగ్యనగరి అంటూ మనకి మరో వార్త కనిపిస్తుంది. కుటుంబంతో బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లో భద్రతను గాలికి వదిలేసింది సర్కార్. పూటకో చోట అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కుటుంబంతో ఉన్న యువతిని వేధించిన ఆకతాయిలు అంటూ మన వార్త చూస్తున్నాం. నన్నే నీ భర్త అనుకో, ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ భర్త ఎదుటే భార్యకు వేధింపులు, బీర్ బాటిల్స్ పట్టుకొని అటకాయించిన ఒక దారుణమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. బేగంపేట నుంచి రెహమత్ నగర్ వరకు వెంటపడి భర్త మీద దాడి, ముగ్గురి అరెస్ట్, మధురానగర్ ఠాణాలో కేసు నమోదు అంటూ కూడా మనం చూస్తున్నాం. నిన్న మొన్నటిదాకా కూడా మహిళల వైపు కన్నెత్తి చూడాలి అంటేనే వణికిన నగరం ఇప్పుడు ఆకతాయిల వేధింపులతో నిత్యం వార్తలో నానుతుంది. షీ టీమ్స్ల నిఘా, పటిష్ట భద్రతా వ్యవస్థతో మహిళల రక్షణకు కొత్త అర్థం చెప్పిన హైదరాబాద్ ఇప్పుడు అభద్రతతో తల్లడిల్లుతుంది. కుటుంబంతో కలిసి బయటకు వచ్చిన ఒక మహిళను ఆకతాయిలు వేధించిండ్రు, ఇంటి దాకా వెంబడించిండ్రు, అడ్డొచ్చిన భర్త మీద బియర్ బాటిల్స్తో దాడి చేసిండ్రు. పోలీసులు వస్తారేమో అన్న జంకు లేదు, కుటుంబ సభ్యులు ఉన్నారు అన్న వెరుపు లేదు, అంతా తమ రాజ్యం అన్నట్టే కూడా చెలరేగిపోయిండ్రు. చివరకు కుటుంబం ఫిర్యాదుతో ముగ్గురిని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆకతాయి మూకకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న రేకెత్తుతుంది. కామాంధులు బరితెగించేదాకా మన భద్రతా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఏడాదిన్నరలో శాంతి భద్రతలు ఎందుకింతలా చట్టుబండలయ్యాయి? హత్యలు, అఘాయిత్యాలతో విశ్వనగరానికి రక్తపు మరకలు ఎందుకు అంటున్నాయంటూ
భాగ్యనగరి ఇట్లా అభద్ర నగరిగా మారిపోయిందేమి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా అనేక సంఘటనలు, ఇటువంటి సంఘటనలు ఇప్పుడు హైదరాబాద్లో ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1లో తప్పు మీద తప్పు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగినాయి. మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది హైకోర్టు. అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాన్ని ఇవ్వాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణను జూన్ 11కు వాయిదా వేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మరో కీలకమైన వార్త, తెలంగాణ పాలన బాబు బాటలో అంటూ మనం చూస్తున్నాం. ఆయన కనుసైగల్లోనే కదులుతున్న ఫైల్స్ అంటూ కూడా మనకు ఒక క్వశ్చన్ మార్క్తో కూడిన వార్త కనిపిస్తోంది. ఆంధ్ర క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్కు తెలంగాణ సీఎంఓ స్టీరింగ్ పోస్ట్, బాబు చెప్పిన వాళ్ళకే మూసి కాంట్రాక్ట్, ఊరు పేరు లేని ఉర్సాతో ఒప్పందం. పీసీబీ అపిలేట్ అథారిటీ చైర్మన్గా ఏపీకి చెందిన జస్టిస్ సాంబశివరావు. నీటి సలహాదారు పోస్ట్ కూడా ఆంధ్ర ఏఎస్కే, మరొకరు మానవ హక్కుల కమిషన్ మెంబర్. సో ఏ విధంగా మరి బాబు బాటలో తెలంగాణ పాలన కొనసాగుతుందనే దానికి నిదర్శనంగా ఈ నియామకాలన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇప్పటికే కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన మొదలైన తర్వాత ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో మనం అంతా చూస్తున్నాం. కానీ దీని అంతటి వెనుక కూడా షాడో లాగా ఒక వ్యవహారం అంతా తతంగం నడుస్తోంది అంటూ మాట్లాడుకుంటా ఉన్నాం. దానికి సాక్ష్యాలుగా మనకి ఇక్కడ కనిపిస్తున్న పోస్టింగ్స్ అన్ని కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది నిజంగా తీవ్రంగా ఆందోళన కలిగించే అంశంగా పరిగణించాల్సిన అవసరం కనిపిస్తుంది. మరోవైపు మనకి ఇక్కడ హోమ్ గార్డులకు హెల్త్ కార్డులు లేనట్టేనా అని ప్రశ్నార్థకమైన మరో వార్త కనిపిస్తుంది. ప్రైవేట్ హెల్త్ కార్డులే తీసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని హోమ్ గార్డులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరోవైపు దోస్తు నోటిఫికేషన్ విడుదలైంది. 3 విడతల్లో అడ్మిషన్స్ జూన్ 30th నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసెస్. డిగ్రీలో కూడా మొత్తం సీట్లు మన వాళ్ళకి, దివ్యాంగులకు 5% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ ప్రకారమే సీట్ల భర్తీ అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. ఇక మిగతా అప్డేట్స్ ఒకసారి చూస్తే, ధాన్యం కొనండి మహాప్రభు అంటూ వార్త చూస్తున్నాం. ప్రభుత్వం మార్కెట్లు, ఐకేపీ కేంద్రాల్లో సరైన సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులకు ఇక్కట్లు తప్పట్లేదు. దీంతో రైతులు రైస్ మిల్లులను ఆశ్రయిస్తున్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం కడంపల్లి నాచారం శివార్లో ఒక రైస్ మిల్ దగ్గర ధాన్యం లోడ్తో వాహనాలన్నీ కూడా బారులు తీరినాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోనే పరిస్థితి ఇట్లా ఉంటే మరి మిగతా ప్రాంతాల్లో ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్తో కూడిన అప్డేట్ వార్త మనకు కనిపిస్తుంది. మరోవైపు చూస్తే, ధాన్యం కొనండి దగా చేయొద్దు అని అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ధర్నా చేస్తున్నారు రైతులు. బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపిన దానికి కనిపిస్తుంది. ఇంకోవైపు సూర్యాపేట జిల్లా రాజనాయక్ తాండా దగ్గర సూర్యాపేట జనగామ రహదారి మీద రైతుల ధర్నాతో వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా రైతులు రోడ్డు ఎక్కిన సిచ్యువేషన్ చూస్తున్నాం. 25 రోజులైనా కాంటా పెడతలేరు. అన్నదాత ఆక్రందన అంటూ చూస్తున్నాం. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి బస్టాండ్ దగ్గర ధర్నా చేస్తున్న రైతులంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు, వర్షం వస్తేనే తడుస్తుందనే ఆందోళన, లారీలు వస్తలేవని, గన్నీ బ్యాగులు లేవని నిర్వాహకుల సాకులు, కొన్ని చోట్ల పైసలు ఇస్తేనే కాంటా పెడుతున్నారు. రైతులు రాస్తారోకులు ధర్నాలు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో పంటను తగలబెట్టేందుకు రైతు ప్రయత్నించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. సో మన ఇక్కడ ఫోటోగ్రాఫ్తో సహా మనం ఇక్కడ చూడొచ్చు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో కొనుగోలు కేంద్రం దగ్గర సిబ్బందిని నిలదీస్తున్నారు రైతులు. ఇంకోవైపు చూసుకుంటే ధాన్యం కొనేదాకా కదలమంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. రహదారి దగ్గర బైఠాయించిండ్రు రైతులంతా కూడా. మరోవైపు పంటను కాపాడుకునేందుకు పడిగాపులంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తున్నది. ఏ విధంగా రైతులు తిప్పలు పడుతున్నారు అనేది మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్తో సహా వార్త కనిపిస్తుంది. సో ఆదిలాబాద్లోని మార్కెట్ యార్డ్లో రైతులు జొన్నలను విక్రయించడానికి మండు టెండలో తిప్పలు పడుతున్నారు. అధికారులు చెప్పినట్టుగానే ఒకరోజు ముందుగా ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చినా కూడా నిరీక్షించాల్సి వస్తుంది, వెయిట్ చేయాల్సి వస్తుంది. ధాన్యాన్ని పరిశీలించి పాసింగ్కు రాయాలంటూ రైతులు పిఎస్సిఎస్ సిబ్బంది వెంట తిరగాల్సి వస్తుంది. రకరకాల సాకులు చెప్తూ వాళ్ళు తిప్పలు పెడుతున్నారని, ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తున్నారని రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. మరోవైపు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోకుండా ఉండడానికి ధాన్యం దగ్గరనే పడిగాపులు కాస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భోజనం కూడా అక్కడికే తెప్పించుకొని తింటున్నారు. ఎదురు చూసి అలసిపోయి అక్కడే నిద్రపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తొందరగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో ఏ విధంగా రైతులు వెయిట్ చేస్తున్నారనేది మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, ఇక్కడ కూడా మనం చూడొచ్చు. అక్కడనే ఆదిలాబాద్ మార్కెట్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా
రైతుల పరిస్థితి ఈ విధంగా అధ్వానంగా తయారైపోయింది రేవంత్ రెడ్డి హయాంలో అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే మిల్లులో ధాన్యం దింపుకోవాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. జాతీయ రహదారి మీద ట్రాక్టర్లు అడ్డుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా గుడెబల్లూరు దగ్గర ట్రాఫిక్ అంతా స్తంభించిపోయిన వార్త. ఇంకోవైపు పొలం కబ్జా చేసే ప్రయత్నం చేసి రైతు ఆత్మహత్య చేసుకున్న వార్త కనిపిస్తుంది. భూమిని ఇతరులు ఆక్రమించడంతో రైతు మల్లారెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైండు. జగిత్యాల రూరల్ మండలం పూరండ్ల గ్రామంలో ఈ విషాదకరమైన వార్త చోటు చేసుకుంది. సో ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదానం పోచంపల్లిలో బ్యాంక్ ఆఫీస్ భవన ప్రారంభం, చేనేత పరిశ్రమ మీద అవగాహన సదస్సుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా ప్రశ్నించకూడదు, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ప్రశ్నించకూడదు అనే ఉద్దేశమే ప్రభుత్వానికి అడుగడుగున కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం ఇంకోవైపు చూసుకుంటే మార్కెట్లో ధాన్యం ఎట్లా తడిసిపోయింది. ఈ ఫోటో చూస్తుంటే మార్కెట్ యార్డ్లో ఉన్న ఫోటోగ్రాఫ్ లాగా కనిపిస్తుందా, లేకపోతే ఇంకెక్కడైనా కాలువలు వారుతున్నట్టుగా కనిపిస్తుందా? మరి ధాన్యం పరిస్థితి ఇంత దుర్భరంగా తయారైందంటే ప్రభుత్వం ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది, ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనేది అర్థం కావడానికి ఈ ఒక్క ఫోటో సరిపోతుంది. సో మార్కెట్లో ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో ధాన్యం పరిశీలిస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సో అకాల వర్షంతో రైతులకు తీవ్రమైన ఇబ్బంది నెలకొన్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇక్కడ మామిడి నేల రాలిపోయి 5 లక్షల నష్టం జరిగింది. మరో 10 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న బంగనపల్లి మామిడికాయలు నిన్న గురువారం కురిసిన గాలివానకు రాలిబడ్డాయి. తోటంతా కూడా ధ్వంసం అయిపోయింది. దీంతో 5 లక్షల మేర, ఒక రైతుకు 5 లక్షల మేర నష్టం వాటిల్లింది. మరి కౌలు ఎట్లా చెల్లించాలి? ఈ ఏడాది నా కుటుంబం అంతా కలిసి కాపాడుకున్న మామిడి తోటకు తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయం ఉద్యానవన శాఖ అధికారులకు చెప్పినా ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి అంటూ ఖమ్మం జిల్లా గట్టు సింగారానికి చెందిన మామిడి కౌలు రైతు అలీ మాట్లాడుతున్న మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మంథని మార్కెట్లో కూడా ధాన్యం కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాలలో కూడా మొత్తం ధాన్యం అంతా తడిసి ముద్దైన వార్త కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మర్రిగూడలో గాలివానకు వరిచినంత నేల కొరిగిన ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్లో వర్షపు నీళ్ళలో ధాన్యం కొట్టుకుపోయిన ఫోటో కనిపిస్తుంది. ఇంకోవైపు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని కొనుగోలు కేంద్రంలో వడ్లన్నీ కూడా తడిసిపోయినాయి. ఆ ఫోటోగ్రాఫ్ ఇక్కడ మనకి సాక్ష్యంగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఖమ్మం జిల్లా కూసుమంచిలో గాలివానకు మామిడికాయలన్నీ కూడా నేలరాలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గాలివానకి మహబూబాబాద్ జిల్లా గార్లలో రేకుల షెడ్ అంతా కూలిపోయిన దుస్థితి చూస్తున్నాం. పంట మునిగింది, కన్నీరే మిగిలింది అంటూ తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న మహిళా రైతు ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి మార్కెట్లో వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్లో ఇంటి మీద నుంచి రేకులన్నీ ఎగిరిపోయిన వార్త కనిపిస్తుంది గాలివానతోని. సో ఒకవైపు ఈ ధాన్యానికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు ఒకవేళ అకాల వర్షాలతో నష్టపోయినా సరే మరి ఏ విధంగా ముందస్తుగా దాన్ని నివారించాలనే దానికి సంబంధించి చర్యలు లేవు. సో ఎట్లాగోట్లా కష్టపడి పంటను పండించి ఈ పంటను అనుకున్న టైంకి కొనుగోలు చేస్తుంటే కనుక ఈ దుస్థితి వచ్చేది కాదు. ధాన్యం అంతా ఇట్లా తడిసి ముద్దయ్యేది కాదు. రైతుల పరిస్థితి ఇట్లా అగమ్యగోచరంగా తయారయ్యేది కాదు అనేదే రైతులు ప్రధానంగా మాట్లాడుతున్నారు. కనీసం కప్పడానికి టార్పాలిన్స్ కానీ గన్నీ బ్యాగులు కానీ కొనుగోలు చేయట్లేదు. ఎందుకంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది అన్న ఒక ఆలోచనతో కావాలనే ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు అని రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగతా అప్డేట్స్ ఒకసారి మనం చూసినట్లయితే గూడు కోసం రోడ్డెక్కి ఇప్పటిదాకా మనం ధాన్యం కొనుగోలు చేయట్లేదు, మరి మా మార్కెట్ యార్డుల్లోనే ధాన్యం అంతా తడిసి ముద్దైపోయిన పరిస్థితి, ఇంకోవైపు కళ్ళాలోనే ధాన్యం తడిసి ముద్దైపోయిన పరిస్థితి అకాల వర్షాలతో. ఇంకొక వైపు ఇక్కడ ఇప్పుడు గూడు కోసం తిప్పలు ఇవన్నీ కూడా పైసలు ఇచ్చిన వాళ్ళకైనా పేదోళ్లకు ఇవ్వరా అంటూ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కరీంనగర్ జమ్మికుంట ప్రధాన రహదారి మీద కోర్కల్ దగ్గర గ్రామస్తులంతా కూడా ధర్నా చేస్తున్న వార్త మనకు కనిపిస్తుంది. దివ్యాంగులను కూడా కనికరించరా అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. రజతోత్సవ సభకు బీఆర్ఎస్ సభకు వెళ్ళిందని చెప్పి ఇందిరమ్మ ఇల్లును కట్ చేసిన వార్త కనిపిస్తుంది. ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది మనకి ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. ఇంకోవైపు నిరుపేదలను కాదంటే నిగ్గదీస్తామంటూ మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంలో ఇండ్ల సర్వేను అడ్డుకొని పంచాయతీ కార్యదర్శిని నిలదీస్తున్నారు గ్రామస్తులు.
సో భూములు ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తారా, నిరుపేదలు అర్హులు కాదా, సమాచారం ఇవ్వకుండా సర్వే కోసం ఎట్లా వస్తారు అని ప్రశ్నిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం వాసులు సర్వేకు వచ్చిన పంచాయతీ కార్యదర్శిని అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఎవరు నియమించారు, వాళ్ళు గ్రామంలో తిరిగి పేదలను గుర్తించారా అని కూడా నిలదీసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం 34 ఇండ్లు మంజూరు చేస్తే తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లు రాసుకొని నిరుపేదలకు అన్యాయం చేసిండు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అధికారుల తీరు మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని కూడా వాళ్ళంతా మాట్లాడుతున్న సిచ్యువేషన్. ఇంకోవైపు కటిక పేదలం ఇల్లు వండి సారు అంటూ మనకి ఇంకో వార్త చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం నరసింహాపురం బంజారాలో లక్ష్మీనారాయణ ఉపేంద్ర ఇంటిని పరిశీలిస్తున్న ఎంపీడీఓ. సో ఇల్లు మంజూరయ్యేలా చూస్తాము, బాధితుల రేకుల ఇంటిని పరిశీలించిన ఎంపీడీఓ అంటూ మనం వార్త చూస్తున్నాము. నమస్తే తెలంగాణ ఇచ్చిన న్యూస్ ఎఫెక్ట్తో ఇవన్నీ కూడా ఇక్కడ పరిణామాలు జరుగుతున్నాయి. మరోవైపు పంచాయతీ కార్యాలయం ముట్టడి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. అర్హులైన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి పంచాయతీ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తున్న గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకుల ఫోటోగ్రాఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం జీపీ ఎదుట ధర్నా అంటూ చూస్తున్నాం. అనర్హుల పేర్లు తొలగించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇండ్లు ఇవ్వాలని పేదల ధర్నా అంటూ చూస్తున్నాం. మరోవైపు జీపీ ఎదుట అఖిలపక్షం ఆందోళన అంటూ చూస్తున్నాం. కురవికి సంబంధించిన వార్త. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి జీపీ ఎదుట ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకుల ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇక్కడ రోడ్డు ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది. బిల్లుల కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు మించొద్దు అంటూ లబ్ధిదారుల్లో అనర్హులుంటే నిర్మాణం మధ్యలో ఉన్న కూడా పథకం రద్దు చేస్తామంటూ ఒకవైపు మంత్రి వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. సో మొత్తంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నెలకొన్న పరిస్థితులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా అర్హులకి ఇవ్వట్లేదు అనేదే ప్రధానంగా ఫోకస్ అవుతున్న అంశంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే అర్హులకి ఇవ్వకుండా కేవలం తమకు నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, భూములు ఉన్న వాళ్ళకి, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మరి ఇండ్లు లేని పేదలకు ఇవ్వట్లేదు, ఇవ్వాలంటే కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని, ఒక పరిధి మించి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, సర్వేకి వచ్చిన అధికారులను అడ్డగించి వాళ్ళందరినీ కూడా నిలదీస్తున్న పరిస్థితులు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇక నెక్స్ట్ మిగతా వార్తలు ఒకసారి చూస్తే, కేసీఆర్ కళాభారతి పేరు మార్పుపై నిరసన అంటూ చూస్తున్నాం. మిర్యాలగూడలో బీఆర్ఎస్ శ్రేణుల అభ్యంతరం, ఆందోళన, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అంటూ చూస్తున్నాం. కేసీఆర్ కళాభారతి ఎదుట నిరసన తెలుపుతున్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఇంకా ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్ కళాభారతి నుంచి కేసీఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆధ్వర్యంలో నిన్న నిరసన కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 కోట్లతో ప్రతిష్టాత్మకంగా మినీ రవీంద్ర భారతిని నిర్మించి దానికి భారతి అని పేరు పెట్టిండ్రు. మున్సిపల్ అధికారులు గురువారం కేసీఆర్ కళాభారతిలో నుంచి కేసీఆర్ పేరును తొలగించిండ్రు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ అధికారులను నిలదీస్తే స్థానిక ఎమ్మెల్యే చెప్పడంతో కేసీఆర్ పేరు తొలగించినట్టుగా వివరించిండ్రు. సో ఇది పరిపాలన కొనసాగుతున్న దుస్థితి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళు పనులు చేసేది లేదు, మరోవైపు పేర్లన్నీ కూడా తొలగించే ఒక దుస్థితి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇక ఆర్టీసీకి సంబంధించి ప్రధానంగా నిన్న మొన్న కూడా ఎటువంటి మాటలు జరిగినాయి మనం చూసినాము. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, మీరు సమ్మె చేయొద్దని చెప్తారు కానీ మరి వాళ్ళని చర్చలకు పిలిచి మరి సమస్యలు పరిష్కరిస్తారంటే అది కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. మిగిలింది 3 రోజులే అంటూ చూస్తున్నాం. 6 అర్ధరాత్రి నుంచే సమ్మెకు పిలుపు, చర్చల ఊసెత్తి సర్కార్ సైలెంట్ అయిపోయింది. యాజమాన్యం నుంచి కూడా స్పందన కరువైంది. 7న ఉదయం నుంచే డిపోల్లో బస్సులన్నీ కూడా నిలిచిపోనున్నాయి. మరి డిపోల్లో సమ్మె సన్నాహాల్లో జేఏసీ కూడా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చినాయి. సమ్మె యోచన విరమించాలి అంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కోరిండ్రు కానీ నిన్న సాయంత్రం దాకా కూడా ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 3 రోజుల్లోపు ఏమైనా చర్చలు జరిగి సఫలమైతేనే సమ్మె యోచన విరమిస్తాము, లేకుంటే యథాతథంగా సమ్మె కొనసాగుతుంది అని జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 3 రోజుల టైం మాత్రమే ఉంది. ఇంతకాలం కూడా ఇన్ని నెలల నుంచి కూడా మంత్రుల చుట్టూ తిరిగిన పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఈ 3 రోజుల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, మరి చర్చలు ఫలిస్తేనే మరి సమ్మె విరమణ ఉంటుంది. మరి 3 రోజుల్లో ఏం జరుగుతుంది, చర్చలు జరగకపోతే ఏంటి పరిస్థితి అంటే సమ్మె యథాతథంగా కొనసాగే సిచ్యువేషన్సే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.